ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా కొన్ని మిరాకిల్స్ జరిగాయని. దాంట్లో ఇది మొదటిదండి. మా ఫ్రెండ్స్ దర్శనం చేసుకోవడానికి వెళ్తే మేము అలా ఇద్దరం కూర్చున్నాము. అక్కడ చూసాము ఒక ఆవిడ దర్శనం కోసం వచ్చింది. ఆవిడ ఎందుకు బాగా ఏడుస్తుంది. అలా టవల్ కట్టుకుంది, బియ్యం పోసేసి ఉంది కదా, దాన్ని ఒడి బియ్యము అని ఏదో అంటారు. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది అనేది మాకు అర్థం కాలేదు. కాకపోతే అది అమ్మవారి మహిమ, ఇంకా అలానే అనుకున్నాము. కానీ అమ్మవారి మహిమ ఎంత గొప్పది అనేది అక్కడ కొన్ని చూసి మనం తెలుసుకోవాలి. నేనైతే దేవుణ్ణి బాగా నమ్ముతాను. కొందరు ఉంటారు అసలు దేవుడు లేడు, ఏది లేదు అని అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివి కొన్ని చూడాల్సిందే ఎవరైనా. ఆవిడ పాపం ఏడుస్తానే ఉంది. ఆవిడకి ఇంకా అమ్మవారు ఒంట్లోకి వచ్చింది నన్నైతే అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వీడియోగ్రాఫర్ అని కాదు కానీ వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు ఒక అతను చాలా డిగ్నిటీగా బాగున్నాడు. వీళ్ళంటే సరే ఏదో అనుకోవచ్చు. అతనికి అసలు అతనికి కూడా వచ్చేసింది. ఆయన మొత్తం వీడియో క్యాప్చర్ చేయడం కోసం మరి ఏంటి రిపోర్టరా ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. ఆయనకు కూడా అలా వచ్చింది. మాకైతే ఆ రోజు దర్శనానికి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని ఇలా తెలుసుకున్నాము. ఇంకొక విషయం ఇక్కడ చూడండి, బ్యాంబూ ట్రీ మీద పాము అసలు ఎంత అంటే నా హైట్ మీద ఇంకొంచెం హైట్లో ఉంది, దగ్గరగానే ఉంది. మేము వీడియో తీసాము. అసలు ఎంత అద్భుతం అంటే అది అమ్మవారి రూపంలో వచ్చిందని చెప్పేసి అంటున్నారు అక్కడ అందరూ. చూసిన వాళ్ళు కూడా ఎవరైనా అదే అనుకుంటారు. అక్కడ ఏంటంటే అమ్మవారిని స్టార్టింగ్లో ఇది చేసేటప్పుడు కూడా అక్కడికి ప్రత్యక్షంగా వచ్చి అక్కడ ఉండిందంట. మళ్ళీ ఈరోజు మేము వెళ్ళిన రోజు కనిపించింది. ఆ రోజు స్వామివారిని అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఆ రోజు ఆ వీడియో కూడా ఉంది, మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతం అనిపించింది మాకు. మా ఫ్రెండ్స్ మేము కూడా ఆ రోజు మొత్తంలో మేము ఒక 100 సార్లు మాట్లాడుకొని ఉంటాం అసలు ఎంత అద్భుతమో అని చెప్పేసి. మేము మార్నింగ్ వెళ్ళాం కదా దర్శనానికి, అప్పుడు ఎవరూ లేరు కదా, ఫస్ట్ వీడియోలో చూసుంటారు కదా. ఇక్కడ చూడండి ఎంత జనం అంటే ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇంకా ఈవినింగ్ వరకు అసలు చెప్పలేము ఎంత జనం అంటే అసలు వెళ్ళడానికి కూడా లేదు, బయటికి రావడానికి కూడా లేదు, అంత జనం ఉన్నారు. అంటే ఆ అమ్మవారి మహిమ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి అమ్మవారికి మొక్కులు ఉంటాయి కదా, అలా రకరకాలవి అన్నీ కొన్ని అయితే వీడియో తీసాము, కొన్ని అయితే తీయకూడదు అనిపించింది. అలా ఉంది. ఇంకా వీడియో ముందు చాలా ఉంది, అది చూడండి. థ్యాంక్ యూ.